హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి పుష్ప 2 మూవీ రిలీజ్ అయిన తర్వాత హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన ఏదైతే ఉందో, అక్కడ రేవతి అనే ఆవిడ ఒక మహిళ చనిపోవడం, వాళ్ళ కొడుకు ఇప్పుడు బ్రెయిన్ డెడ్లో ఉండి ఆల్మోస్ట్ ఆక్సిజన్ అందక బ్రెయిన్ డెడ్లోకి వెళ్ళిపోయి కోమాలో ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో, టు బి హానెస్ట్ ఆ ఘటన చాలా గ్రూసమ్ ఇన్సిడెంట్. అది జరగకూడని ఘటన జరిగిపోయింది. బట్ ఇక్కడ మనం ఈ సినిమా కల్చర్ని అసలు ఎలా చూడాలి, ఎందుకు ఈ సినిమాలని ప్రభుత్వాలు, మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రభుత్వము, మొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రీమియర్ షోలని, బెనిఫిట్ షోలని, రకరకాల షోలు అనేసి మార్నింగ్ నుంచే పర్మిషన్స్ ఇచ్చేసేసి రేట్లు విచ్చలవిడిగా పెంచేసేసి ఆ సినిమాలో క్వాలిటీ ఎంత ఉందో తెలియకుండా, ఆ సినిమా సమాజానికి ఉపయోగపడేదా కాదా తెలియకుండా ఈ రకంగా సినిమా వాళ్ళకి రకరకాలుగా ప్రోత్సాహాలు ఇచ్చి ప్రోత్సహించిన ఈ ప్రభుత్వాలు, సినిమా వాళ్ళు, సినిమా హీరోలు లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ క్రియేట్ చేసుకొని వాళ్ళు ఏదో పైనుంచి దిగొచ్చిన వాళ్ళు నిజంగా హీరోలే అని ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు నటులు. సినిమాల్లో ఎవరన్నా సరే వాళ్ళు నటులు, నటిస్తారు అంతే, డబ్బులు తీసుకొని నటిస్తారు. వాళ్ళు సినిమా 100 కోట్ల రూపాయలు పెట్టి తీసేది వ్యాపారం. అది ఆ వ్యాపారాన్ని ఇంకొంచెం పెద్ద చేసి ఇంకా పెంచేలా, ఇంకా ప్రాఫిట్ మోటివ్లో వెళ్ళేలా, ప్రజల దగ్గర ఉన్న డబ్బు మొత్తం దుబ్బుకునేలా, సినిమా బాగున్నా బాగాలేకపోయినా ఒకసారి టికెట్ కొని లోపలికి వెళ్ళి కూర్చుంటే అయిపోయినట్టే. అది సినిమా బాగుంటే చూస్తాము, లేకపోతే మధ్యలో వదిలేసి వచ్చేస్తాం. సో సక్సెసివ్ ప్రభుత్వాలు సినిమా వాళ్ళకి అనవసరంగా లేనిపోని ప్రోత్సాహకాలకి ఇచ్చి, లేనిపోని వాల్యూస్ ఇచ్చేసి వాళ్ళు నెత్తి కూర్చునేలా చేసి, వాళ్ళు సినిమా వాళ్ళు వస్తున్నారంటే థియేటర్కి చూసేదానికి హైదరాబాద్లో జరిగిన ఘటన, అలాంటి ఘటనలు జరిగే స్థితికి తీసుకొచ్చే వాళ్ళు మనలా మనుషులు. కాకపోతే వాళ్ళు వారసత్వం రీత్యానో లేకపోతే ఇంకోలానో యాక్టర్స్ అయ్యారు. వాళ్ళు డబ్బులు తీసుకొని నటిస్తారు. వాళ్ళని చూసేదానికి జనాలు ఎందుకు అంతలా ఎగబడతారు? అసలు చాలామంది వీళ్ళు కనీసం అసలు వాళ్ళు చూసేదానికి వెళ్ళి వాళ్ళు అరిచి అరుపులు, కేకలు అసలు నాకు అర్థం కాదు. చాలామంది ఇళ్లలో కుటుంబ సభ్యుల్ని సరిగ్గా చూడరు. ఆ సినిమా యాక్టర్స్ మీద లేనిపోని అమితమైన ప్రేమ చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అండ్ ఈ ప్రభుత్వాలు మొన్నటి వరకు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంటే ఇక్కడ నుంచి బెనిఫిట్ షోస్ ఉండవు, రేట్స్ హైక్ ఉండవని మంచి డెసిషన్ తీసుకోండి. ఇదే డెసిషన్ ఆంధ్ర ప్రభుత్వం కూడా తీసుకుంటూ ఉంటుంది. కానీ ఆంధ్రలో దరిద్రం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం రాజకీయ సినిమాల పరంగా కనెక్షన్స్ ఉన్న కుటుంబం. చంద్రబాబు నాయుడు గారు స్వయాన సినిమా వాళ్ళందరితో మంచి సంబంధాలు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళతో, వాళ్ళ కోసం చంద్రబాబు నాయుడు గారు సినిమా వాళ్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు సినిమా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఈ మధ్య మరీ ముఖ్యంగా 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినిమా వాళ్లకు ఆంధ్రాలో రేట్ హైక్ కావాలంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలవడం, ఆయన ఒక ఆర్డర్ ఇష్యూ చేయించేయడం, ఆర్డర్ ఇష్యూ అయిన వెంటనే అమాంతంగా సినిమా రేట్లు పెంచేయడం అనేది నిజంగా ప్రజల జేబులకు చిల్లులు పెట్టడం కదా. సినిమాలో క్వాలిటీ ఉండదు, చావదు, సమాజానికి ఉపయోగపడే మెసేజ్ ఏమి ఉండదు అందులో. ఈ రకంగా అసలు ఈ సినిమా వాళ్ళకి ఇంత నెక్కించుకోవాల్సిన అవసరం సమాజానికి ఏం పట్టింది? అసలు ఈ సినిమా చూడకపోతే ఉండలేమా? ఆ సినిమా ఏమన్నా మనకేమైనా మంచి చేస్తుందా? ఈరోజు ఆ రేవతి అనే మహిళ చనిపోయింది. ఆ మహిళని మళ్ళీ ఆ పిల్లవాడు రికవర్ అయ్యి బయటకు వస్తే పిల్లవాడికి తల్లిని ఎవరైనా ఇవ్వగలరా? అల్లు అర్జున్ గారు ఇవ్వగలరా? పోనీ ఇంకో సినిమా హీరో ఎవరైనా ఇవ్వగలరా? ఆ రిలీజ్ రోజు ఆ తండోపతండాలుగా థియేటర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అసలు ఎందుకు వెళ్తున్నారో, వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారో, ఆ తొక్కి స్లాట్లో సినిమా చూడాల్సినంత అవసరం ఏముందో తెలియని పరిస్థితి. బట్ ఒకటి, తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఈ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనను బేస్ చేసుకొని తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో, పబ్లిక్ లైఫ్, లా అండ్ ఆర్డర్ కంటే సినిమా వాళ్ళు పెద్దోళ్ళు కాదు అనే డెసిషన్ తీసుకొని ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవు, రేట్ హైక్ ఉండదు, నార్మల్గానే ఉంటాయి అనే డెసిషన్ ఏదైతే తీసుకున్నారో, టు బి హానెస్ట్ చాలా మంచి డెసిషన్ అది. ఇదే డెసిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా బెనిఫిట్ షోలు ఉండకుండా, ప్రీమియర్ షోలు లేకుండా, రేట్లు అమాంతంగా పెంచి వేలకు వేలు రేట్లు పెంచే వెసులుబాటు ఇచ్చేసి జనాల నెత్తిన టోపీలు పెట్టద్దు. మీరు ఈ ప్రోత్సాహకాలు, సినిమా వాళ్ళకి ఇచ్చే ప్రోత్సాహకాలు రైతులకి ఇవ్వండి ఆంధ్రప్రదేశ్లో, లేకపోతే తెలంగాణలో విద్యార్థులకి ఇవ్వండి. విద్యార్థులు కొనే బుక్స్ మీద మీరు ఇన్సెంటివ్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు అవసరమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి మీద సబ్సిడీస్ ఇచ్చే ప్రయత్నం చేయండి. విద్యార్థులు బాగుపడతారు. విద్యార్థులు కొంచెం కాస్ట్ తగ్గుద్ది, తల్లిదండ్రుల మీద బర్డెన్ తగ్గుద్ది.
సో ఫ్యూచర్ అనుకునే విద్యార్థులకి ఏమైనా మంచి చేసే పనులు చేయండి. లేకపోతే ఫుడ్ సెక్యూరిటీ, దేశానికి రాష్ట్రాలకి ఫుడ్ను అందించే రైతాంగానికి ఏదైనా మేలు చేసే ప్రయత్నం చేయండి తప్ప సినిమా వాళ్లకు స్పెషల్ ప్రివిలేజెస్, స్పెషల్ దాన్ని ఏమంటారు, స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నాలు ఆపండి. 2019-2024 మధ్యకాలంలో సినిమా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేదానికి వెళ్ళినప్పుడు సినిమా వాళ్ళను అగౌరవపరిచారు. జగన్మోహన్ రెడ్డి సినిమా వాళ్ళను అగౌరవపరచడం ఏంటి? వాళ్ళని ఏముందని వాళ్ళని నెత్తినెక్కి ఊరేగించాలా? సినిమా వాళ్ళని అగౌరవపరచడం, నడుచుకుంటూ వెళ్తే నడవకూడదా? ఇళ్లలో నడవరేంటి సినిమా వాళ్ళు? సినిమా షూటింగ్లో నడవరా వీళ్ళని ఎత్తుకొని తీసుకెళ్ళాలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి? నిజంగా ఎంత దారుణం అంటే, సినిమా వాళ్ళు వస్తే అగౌరవపరిచారు అంటే ఏం చేయాలి? సినిమా వాళ్ళు వస్తే నడవడం రాకుండా హెలికాప్టర్ తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి మీదకి దింపాలి వాళ్ళని హెలికాప్టర్లో తీసుకెళ్ళి. సో ఈ కల్చర్, ఈ సైకో ఫ్యాన్సిజం నుంచి బయటికి రావాలి జనాలు, మరీ ముఖ్యంగా యంగ్స్టర్స్. అసలు మీరు ఎందుకు ఎవరినన్నా అడ్మైర్ చేస్తున్నారు? వాళ్ళ వల్ల మీ లైఫ్కి జరిగిన ఉపయోగం ఏమైనా ఉంటుందా? మీ వల్ల మీరు పెట్టి మీరు 100 రూపాయలు 1000 రూపాయలు టికెట్ తీసి సినిమా చూడటం వల్ల మీ వల్ల వాళ్ళు బాగుపడుతున్నారు, కానీ వాళ్ళ వల్ల మీకేంటి జరిగే ఉపయోగం? అసలు సినిమా వాళ్ళ వల్ల సమాజానికి జరిగే ఉపయోగం ఏంటి? అసలు సినిమా వల్ల జరిగే ఉపయోగం ఏంటి? వాళ్ళు 100 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకొని యాక్ట్ చేసి ఆ డబ్బులు జనాల దగ్గర నుంచి వసూలు చేసుకు వాళ్ళు పెద్దోళ్ళు అవుతున్నారు తప్ప సినిమా వాళ్ళ వల్ల సమాజానికి వచ్చే బెనిఫిట్ ఏంటి? అసలు ఈ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు అనేసి తొక్కిసలాట్లో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం తప్ప, లేకపోతే ప్రీమియర్ షోలన్నీ రేట్ హైక్లు అనేసి, స్పెషల్ షోలు అనేసి జనాల దగ్గర ఉన్న డబ్బులు దండుకోవడం తప్ప సినిమా వల్ల సమాజానికి జరిగే మేలేంటి? ఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా గత 10-15 సంవత్సరాల్లో సమాజానికి ఉపయోగపడే 1-2 సినిమాలు తప్ప, ఓ జై భీమ్ లాంటి సినిమాను, లేకపోతే కొంచెం మోరల్ వాల్యూస్ ఉన్న కొద్దిపాటి ఒక 4-5 సినిమాలు తప్ప అసలు సమాజానికి ఉపయోగపడే సినిమాలు ఏమైనా వస్తున్నాయా? ఈ సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయకుండా, సమాజానికి మెసేజ్లు ఇచ్చే సినిమాలు తీయకుండా ఈ స్మగ్లర్లు, దొంగతనాలు చేసేవాళ్ళని, అమ్మాయిలతో డ్యూయెట్లు వేసుకునే వాళ్ళకి, వీళ్ళని మన హీరోల్లో చూడటం ఏంటి అసలు? సో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో, ఇక నుంచి స్పెషల్ ప్రివిలేజెస్ ఉండవు సినిమాకి అనేసి, అదే డెసిషన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ సీరియస్ ఎఫర్ట్స్ పెట్టి తీసుకోవాలా? ఎందుకంటే ఆంధ్రాలో ఈ సినిమా జబ్బు చావాలా ఫస్ట్. ఈ సినిమా వాళ్ళ పిచ్చి ఫ్యాన్స్ని అరికట్టే ప్రయత్నం చేయాలి. అసలు కుదిరితే అసలు సినిమా అనేది ఒకటి లేకుండా చేసేయాలి అసలు రాష్ట్రాల్లో, కుదిరితే దేశంలో కూడా. ఏంటి సినిమా వల్ల ఉపయోగం ఏంటి అసలు? సినిమా రంగం వల్ల దేశానికి, రాష్ట్రాలకు జరిగే ఉపయోగం ఏమైనా ఉందా? ఒక్కసారి ఆలోచించండి ఎవరన్నా. సినిమా వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు అపర కుబేర్లు అవ్వడం తప్ప, వ్యాపారం అది, ఒక వ్యాపారం, కొద్ది మంది చేతిలో ఉండే వ్యాపారం అది. దానివల్ల సమాజానికి ఉపయోగం ఏమైనా ఉందా? విద్యా వ్యవస్థకి ఏమైనా మేలు జరుగుద్దా? వ్యవసాయానికి ఏమైనా మేలు జరుగుద్దా? పోనీ ఆరోగ్య రంగానికి ఏమైనా మేలు జరుగుతుందా సినిమాల వల్ల? ఏం లేదు కదా. వాళ్ళకిచ్చే ఇన్సెంటివ్స్ వేరే సెక్టర్కి అయితే ఆ సెక్టర్ బాగుపడుద్ది. సో తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ డెఫినెట్గా అలాంటి డెసిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు, రేట్ హైక్లు ఆపేసేసి సినిమాగా తీసుకెళ్ళండి. అండ్ ఊరికి హైప్ ఇచ్చే ఈవెంట్లు పెట్టే పర్మిషన్ సినిమా వాళ్ళకి అసలు ఇవ్వద్దు. ఈ సినిమా వాళ్ళు ఈవెంట్లు టైం అండ్ అగైన్ ఎందుకు చేస్తారంటే ఆ సినిమా కోసం హైప్ క్రియేట్ చేసి అక్కడ జనాలు తొక్కిసలాట జరిగి చనిపోయేదానికి చేస్తారు వీళ్ళు. సో ఇలాంటి స్పెషల్ ఈవెంట్లు పెట్టుకునే దానికి కూడా పర్మిషన్ ఆపేయడం బెటర్. థ్యాంక్ యూ.